ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. సో మీ ముందుకు ఇంకో నోటిఫికేషన్ తీసుకురావడం జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి సిఎస్ఐఆర్ నుంచి వచ్చింది. సో సిఎస్ఐఆర్ నుంచి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనేది విడుదల అవడం జరిగిందండి. సో ఈ ఉద్యోగాలు మనకి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు అండి. సో అర్హత కూడా ఏంటి అంటే 12th క్లాస్ అంటే ఇంటర్ పాస్ అయితే చాలు. సో వీళ్ళు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. మ్యాక్సిమం 100% మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ అది కూడా మనకి ఒకవేళ జాబ్ వస్తే మనం హైదరాబాద్లోనే జాబ్ చేయడం జరుగుతుంది గైస్. ఎవరైతే ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఇది మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. అండ్ నేను నోటిఫికేషన్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్కి వెళ్ళక ముందు ఎవరైతే నా వీడియోస్ ద్వారా ఎవరికైతే వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారో అనుకుంటున్నారో సో నా వీడియోస్ని ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ షేర్ చేసి అండ్ మీరు కూడా నా వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మరికొన్ని వీడియోస్ చేయడానికి. అండ్ మనం వీడియోకి నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. మనం నోటిఫికేషన్ చూసుకుంటే సో నోటిఫికేషన్ అనేది మనకి సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, అది కూడా ఉప్పల్, మనకి ఉప్పల్ తార్నాక హైదరాబాద్ నుంచి మన తెలంగాణ హైదరాబాద్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది విడుదలవడం జరిగిందండి. సో నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, అవి నోట్ చేసి అంటే మీరు అవి గుర్తుపెట్టుకోండి. సో మన మెయిన్ ఏంటంటే ఎప్పుడైనా అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా మనకి ఫీజు కట్టేటప్పుడు కానీ ఏమైనా రిజల్ట్స్ వచ్చినప్పుడు కానీ నోటిఫికేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది నోట్ చేసుకోవచ్చు. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది 02/2025 అంటే మనకి 2025లో వచ్చిన సెకండ్ అడ్వర్టైజ్మెంట్ అని నోటిఫికేషన్ అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ ఇది ఇంకోటి మనకి వీళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 31st జనవరి నుంచి మార్నింగ్ 9 AM నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఎప్పుడంటే March 3rd 12 PM అంటే నైట్కి మనకి ఎండ్ అయిపోతుందని చెప్పేసి అంటున్నారు వీళ్ళు. అండ్ వీళ్ళు ఈ నోటిఫికేషన్ ద్వారా కొన్ని పోస్టులు అనేది వీళ్ళు విడుదల చేయడం జరిగింది. అండ్ దీని ద్వారా వాళ్ళు ఈ పోస్టులు ఫిల్ చేస్తున్నారు. సో ఆ పోస్టులు మనం చూసుకోవచ్చు, పోస్ట్ కోడ్ అనేది అండ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అనేది. సో ఇక్కడ JSA 1 అంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఏదో సంథింగ్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, JSA 101, JSA 202, JSA 03 ఇట్లా 3 పోస్ట్ కోడ్లతో వీళ్ళు డిఫరెంట్ పోస్టులు అనేది వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో అన్నిటికీ ఒకటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ఇది జనరల్, ఇదేమో ఫైనాన్స్ అండ్ F&A అండ్ ఇది వచ్చేసి S&P. సో దీంట్లో వీళ్ళు టోటల్ మనం చూసుకుంటే ఇక్కడ టోటల్ పోస్ట్ అనేది J&Aలో జనరల్ ఏమో 10 పోస్ట్ వదిలేరు అండ్ F&Aలో 2 పోస్టులు అండ్ తర్వాత S&Pలో 3 పోస్టులు. ఇదేంట్రా బాబు అన్ని తిప్పకూడదే, మనకి 15 పోస్టులు కూడా లేవు, ఇంత కష్టపడి అప్లై చేసుకోవాలంటే ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి, ఎటువంటి కాంట్రాక్ట్ కాదు. వన్స్ మన లక్ బాగుండి మనం జాబ్ కొట్టాము అంటే సో సెంట్రల్ పోస్ట్ గవర్నమెంట్ పోస్ట్లో ఉంటాము. సో నెంబర్ 1 ఆపర్చునిటీ అది కూడా మన హైదరాబాద్, మన తెలుగు రాష్ట్రంలోనే మనం జాబ్ చేసుకోవచ్చు, అది కూడా హైదరాబాద్లోనే. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి పే మ్యాట్రిక్స్ 7th CPC కింద పే కమిషన్ కింద వస్తుంది, అది కూడా level 2. ఓకే. అండ్ మనకి ఈ జాబ్ ఒకవేళ వస్తే మనకి ఎంత వస్తుంది అంటే 38,483 అప్రాక్సిమేట్ మనకి అన్ని ఇంక్లూజివ్ HRA కానీ DA కానీ TA కానీ అన్ని కలుపుకొని వస్తాయని చెప్పేసి అంటున్నారు. నేను చెప్పాను మీకు బేసిక్ ఏంటి ఇక్కడ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇంటర్ ఎవరైతే పాస్ అవుతారో అండ్ వాళ్ళకి కొంచెం కంప్యూటర్ స్పీడ్ అంటే ఒక టైపింగ్ స్పీడ్ కొంచెం ఉందో సో వాళ్ళందరూ ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఏజ్ లిమిట్ కూడా ఇక్కడే మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ కూడా 28 years ఉండాలి. అండ్ మనకి తెలిసింది కదా ఇంకా కమ్యూనిటీ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయనేసి. సో ఇక్కడ చూసుకుంటే ఇంకో మెయిన్ ఏంటి అంటే మనకి 35 words per minute ఇన్ ఇంగ్లీష్ కానీ లేకపోతే హిందీలో కానీ మనకి టైప్ చేయడం రావాలి. అండ్ ఇది ఒకటి మనకి. ఇంకోటి ఏంటంటే దీనికి ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది పెడతారు, ఒక 10 నిమిషాలు ఇస్తారు, 35 words per minute ఇంగ్లీష్లో టైప్ చేయాలి, ఆర్ఎల్స్ హిందీ వచ్చిన హిందీలో టైప్ చేయడం అనేసి వీళ్ళు చెప్పారు. అండ్ ఇంకొకటి డిసిగ్నేషన్ పరంగా మనము మాట్లాడుకోవాలనుకుంటే అండ్ ఇంకోటి మన ముందు అసలు జాబ్ శాలరీ ఎంత అని చెప్పేసి వీళ్ళు ఏమంటున్నారంటే అన్ని DAలు, హౌస్ రెంట్, HRAలు, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అన్నీ ఉంటాయని చెప్పేసి అన్ని సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఉంటాయని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది ఇదంతా. సో బెనిఫిట్స్ ఏమొస్తాయని చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో కండిషన్ ఏంటంటే అసలు మెయిన్ మనకి ఏ నోటిఫికేషన్ చూసినా కూడా ఈ సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి. అండ్ మనం ఏంటి అంటే అడ్వర్టైజ్మెంట్లో చూపించిన పరంగా మనం అంటే అన్ని క్వాలిఫికేషన్ కానీ ఏదైనా కూడా మనం ఎలిజిబిలిటీగా ఉండాలి. అంటే ఇంకోటి మనం ఇప్పుడు 12th పాస్ వాళ్ళకి రిజల్ట్ వస్తుందంటే వాళ్ళు ఎంటర్టైన్ అంటే లైక్ వదలరు, దానికి మనం ఎలిజిబుల్ కాదని చెప్పేసి అంటున్నారు. ఎవరైతే రిజల్ట్ వచ్చేసి వాళ్ళ దగ్గర ఆల్రెడీ సర్టిఫికేట్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్పేసి అంటున్నారు వీళ్ళు. ఇంకొకటి కింద మనం చూసుకుంటే మెయిన్ బేసిక్ ఏంటి అంటే వీళ్ళు ఇక్కడ డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్, మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ వీళ్ళు డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ గురించి ఇంకా మనకి ఇవ్వలేదు, ఎప్పుడు ఎగ్జామ్ పెడతారు
పెడతారని అవ్వలేదు. మనకి ఏంటి అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మెయిల్కి వస్తుంది. సో మెయిల్కి కంప్లీట్ ప్రొసీజర్ ఎలా ఉంటుందని చెప్పేసి వస్తుందని చెప్పేసి అంటున్నారు వీళ్ళు. అండ్ ఇంకోటి, ఇన్ కేస్ మనకి జాబ్ వచ్చింది అనుకుంటే మనం హైదరాబాద్లో పోస్టింగ్ 100% హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది. ఇంకా హైదరాబాద్ కాదు నేను వేరే అంటే 3 years అనేది మనం జాబ్ చేసి వేరే రాష్ట్రానికి పెట్టుకోవచ్చు, ఎవరైతే వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉంటారో. అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్, మన సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 2 years ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఎప్పుడైతే ఛార్జ్ తీసుకుంటున్నామో, ఛార్జ్ అంటే మనం ఇప్పుడు పోస్ట్ నుంచి యాక్టివ్లో ఉంటున్నామో అప్పటి నుంచి 2 years వరకు మనకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందని చెప్తున్నారు. అంటే ప్రొబేషన్ పీరియడ్ కూడా మనకి వీళ్ళు ఎక్స్టెండ్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఏంటంటే ఇంకోటి లైక్ ఎక్కడైనా ఇవ్వరు ఫస్ట్, అంటే ఎక్కడ ఎవరు చెప్పాను కదా మనకి హైదరాబాద్లో ఇస్తామని చెప్పేసి అంటున్నారు వీళ్ళు. సో దీని ద్వారా వాళ్ళు అది చెప్తున్నారు. అండ్ కమింగ్ టు దట్ ఏజ్ లిమిట్ చెప్పాను. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 28 years అనేది అప్పర్ ఏజ్ లిమిట్. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 28 years అనేది ఏజ్ లిమిట్. అండ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్టీ వాళ్ళకి 3 years ఉంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 3 years ఉంది. అండ్ ఓబీసీ వాళ్ళకి 5 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంది, ఓబీసీ వాళ్ళకి 3 years ఉంది. అండ్ ఇంకా పీడబ్ల్యూసీ క్యాండిడేట్స్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తాం జరిగింది ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ ఏంటంటే 35 years వరకు విడోస్కి అయితే, డైవర్స్డ్ ఉమెన్స్కి అయితే, సపరేటెడ్ డైవర్స్డ్ ఉమెన్స్కి 35 years దాకా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తా అని చెప్పేసి అంటున్నారు. ఇది వాళ్ళు మెన్షన్ చేసింది. అండ్ కమింగ్ టు దట్ ఇంకా మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే నోటిఫికేషన్లో సో మోడ్ ఆఫ్ సెలక్షన్ అని చెప్పాను కదా. మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక స్క్రీనింగ్ అండ్ లైక్ ఒక రిటర్న్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది పెడతారు. ఆ రిటర్న్ ఎగ్జామినేషన్లో ఎవరైతే పాస్ అవుతామో మనకు ఒక టైపింగ్ టెస్ట్ అనేది పెడతారని చెప్తున్నారు. సో ఇది చాలా ఈజీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండి. అంటే ఎందుకు అంటున్నానంటే మనకి ఇంకొక వేరేది చూసుకుంటే లైక్ మెయిన్స్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంకా ఇంటర్వ్యూస్ అని చాలా ఉంటున్నాయి గవర్నమెంట్ జాబ్స్కి. ఇది ఏంటి అంటే జస్ట్ రిటర్న్ ఎగ్జామ్. అంటే రిటర్న్ ఎగ్జామ్ కూడా మన 12th class స్టాండర్డ్స్లోనే, అంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్లోనే క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇటు మనకి టైపింగ్ టెస్ట్. ఒకవేళ మనకి ఇది క్రాక్ చేసేసామంటే ఇంకా మనకి మన చేతిలో ఒక 10 to 20 to 30 days ఉంటుంది. సో మనం లైక్ టైపింగ్ 35 words per minute మనం జస్ట్ ప్రాక్టీస్ చేసినా చాలు, ఆల్మోస్ట్ మన ఈ జాబ్లో ఉంటామని చెప్పేసి అనుకోవచ్చు మనం. వీళ్ళు ఏమంటున్నారంటే మస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది, దాంతోపాటు టైపింగ్ టెస్ట్ అనేది, కంప్యూటర్ మీద టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇంకోటి మనకి కొంచెం కంప్యూటర్ గురించి ప్రొఫెషన్స్, అంటే కంప్యూటర్ గురించి బేసిక్స్ తెలియాలని చెప్పేసి అంటున్నారు. సో ఎవరైతే లైక్ టైపింగ్ టెస్ట్లో కొంచెం టైపింగ్ స్పీడ్ అండ్ కంప్యూటర్ మీద కొంచెం అవగాహన ఉంటారో వాళ్ళని ఫైనల్ మెరిట్ లిస్ట్ కింద తీసి మనకి జాబ్ ఇస్తారని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మనకి రిటర్న్ టెస్ట్లోనే పేపర్ 1, పేపర్ 2 అనే 2 ఉంటాయండి. సో పేపర్ 2 అంటే లైక్ పేపర్ 1 ఫస్ట్ మనకి రిటర్న్ ఎగ్జామ్లోనే పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. సో పేపర్ 2లో ఏంటి అంటే ఎవరైతే ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారో, మినిమం వాళ్ళకి కావాల్సిన మార్క్స్ తెచ్చుకుంటారో సో వాళ్ళని కూడా ఫైనలిస్ట్ బేసిస్ కింద మనకి కన్సిడర్ చేసుకుంటారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ మనకి ఎలా ఉంటుందంటే OMR మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. సో మీడియం ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఏంటి అంటే ఇంగ్లీష్లో ఉంటాయి, ఇంగ్లీష్లో, హిందీలో ఉంటాయని చెప్పేసి అంటున్నారు. నేను స్టాండర్డ్ చెప్పాను, మనకి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే 200 questions ఉంటుంది, 2.5 గంటల ఎగ్జామినేషన్ అనేది రాయొచ్చు. మనకి పేపర్ 1లో ఇప్పుడు డిస్కస్ చేసుకుంటే పేపర్ 1లో మెంటల్ అండ్ ఎబిలిటీ టెస్ట్ 100 questions ఉంటాయి 200 marksకి. 2 marks ఎవ్రీ క్వశ్చన్కి మనం 2 marks అనేది అలొకేట్ చేస్తాం. ఒక కరెక్ట్ పెట్టామంటే 2 marks అనేది అలొకేట్ అవుతుంది. అండ్ ఇంకోటి దీంట్లో మనం మాట్లాడుకోవాల్సిన చాలా బెనిఫిట్ పాయింట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ లేదని చెప్తున్నారు. ఈ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదని చెప్పేస్తున్నారు. ఏంటి పేపర్ 1లోకి 90 minutes దీనికి. పేపర్ 2 ఏంటి అంటే నేను చెప్పాను మెంటల్ ఎబిలిటీలో ఏమిటంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జిమెంట్స్ అనే క్వశ్చన్స్ అనేది ఉంటాయని చెప్పేస్తున్నారు. పేపర్ 2లో ఏంటంటే గంట ఉంటుంది. వీళ్ళేంటంటే జనరల్ అవేర్నెస్ మీద 50 questions, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 50 questions ఉంటాయి అంటున్నారు. 150 questions, ఒక్కొక్క దానికి 3 marks ఉంటాయంట. ఒక్కొక్క దానికి 3 marks ఉంటాయి, అంటే 150 marks. ఇంకొకటి ఏంటంటే దీంట్లో పేపర్ 1లో మనకి ఇబ్బంది ఏం లేదు. పేపర్ 1లో రాంగ్ పెట్టినా కూడా మనకి నో నెగిటివ్ మార్క్. బట్ ఈ పేపర్ 2లో ఏంటంటే ఒక ఆన్సర్ తప్పు పెడితే 1 నెగిటివ్ మార్క్ పోతుంది, ఒక్కొక్క మార్క్ పోతుంది నెగిటివ్ మార్క్కి. సో ఇది కన్సిడరేషన్ చేసుకోవాలి మనం. సో ఇది నాకు ప్యాటర్న్ కూడా చాలా ఈజీ అనిపిస్తుంది. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, మాకు సెంట్రల్ జాబ్లో ఉండాలి, ఈ సంవత్సరం మాకు జాబ్ కావాలనుకునే వాళ్ళు గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఇట్లాంటి జాబ్స్ చాలా వస్తున్నాయి. సో మనం ఏదైనా క్రాక్ చేసేయచ్చు. అండ్ ఇంకోటి ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఇది ప్యూర్లీ బేసిస్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్పేస్తున్నారండి. ఈ వెబ్సైట్లోకి మనకి వెళ్తే కింద నేను మన డిస్క్రిప్షన్లో కూడా అప్లై ఆన్లైన్ లింక్ పెడతాను. అప్లై ఆన్లైన్ లింక్ మీద పెడితే మీకు డైరెక్ట్గా ఏంటంటే ఫస్ట్ నేను చెప్తాను ప్రాసెస్ కూడా. అండ్ మనకి ఇదంతా డిస్కస్ చేసేసాం. సో మనకి ఏంటి అంటే ఇక్కడ ఫీజు అనేది పేమెంట్ ఉంది. సో ఫీజు పేమెంట్ ఎవరికి ఉంది అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఎవరైతే ఉన్నారో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి అనేది ఒక 500 rupees అనేది మనం SBI కలెక్ట్ ద్వారా దాంట్లో పే చేసి దాని రిసిప్ట్ని డౌన్లోడ్ చేసుకుని ఆ రిసిప్ట్ మనం పెట్టాలని చెప్పేసి అంటున్నారు. ఓకే. అండ్ ఇంకోటి SC ST క్యాండిడేట్స్, PWC ఉమెన్ అండ్ అసలు ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు లేదని చెప్పేస్తున్నారు అంటున్నారండి. సో దాని రిలవెంట్ డాక్యుమెంట్ పెట్టాలంటే సరిపోతుంది.
నో ఫీజు లేదంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి మనం ఇప్పుడు మూడు పోస్ట్ కోడ్తో విడుదల చేయడం జరిగింది. సో మనం 3 పోస్ట్ కోడ్లకి అప్లై చేసుకోవచ్చు, ఇలా 3టికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఏదైతే మనం ఒకవేళ సెలెక్ట్ అయ్యామంటే ప్రిఫరెన్స్ లేదని సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఫైనల్ సెలెక్ట్లో ప్రిఫరెన్స్ పెట్టుకొని సబ్మిట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ నాకు JSA 01 కావాలి ఫస్ట్, లేకపోతే తర్వాత నాకు JSA 03 కావాలి, ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ మోడ్ ఆఫ్లో మనకి పోస్టింగ్ రేపు పొద్దున ఏ మోడ్లో పెట్టుకుంటే ఆ మోడ్లో మనకి సెలెక్ట్ అయితే పోస్టింగ్ వస్తుందని వీళ్ళు చెప్తున్న జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ మనకి ఏమేం కావాలి అంటే మెయిన్ ఆన్లైన్ అప్లికేషన్ అప్లోడ్ చేసేటప్పుడు ఒక SBI కలెక్ట్ ద్వారా ఎవరైతే ఫీజు పేమెంట్ ఉంటుందో వాళ్ళు SBI కలెక్ట్ ద్వారా పేమెంట్ చేసి ఆ రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అండ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో ఉండాలి, అది కూడా అప్రోప్రియట్ సైజ్. అండ్ తర్వాత సిగ్నేచర్ క్యాండిడేట్ కూడా మనం స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఇంకోటి SSC 10th మార్క్స్ లిస్ట్ కూడా పెట్టుకోవాలని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇంకోటి వేరే లైక్ ఎవరికైతే ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ 12th క్లాస్ ఉంటుందో సో ఇంటర్మీడియట్, అండ్ ఇంకా ఎవరికైతే SC ST క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయి ఇవన్నీ మనకి రిక్వైర్డ్ ఏవైతే మనకి ఉంటుందో దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మనకి ఏమైతే అప్లికబుల్ అవుతాయో అది వీళ్ళు చెప్పడం జరిగిందండి ఈ నోటిఫికేషన్ ద్వారా. ఇవన్నీ ఉంటాయని చెప్పేసి అంటున్నారు. దట్స్ ఆల్ గైస్, ఇది నోటిఫికేషన్. నేను మీకు SBI కలెక్ట్లో ఎలా అమౌంట్ పే చేయాలో చెప్తాను. కింద నేను లింక్ పెడతాను, ఆ లింక్లో కూడా మీరు ఒకసారి పే చేస్తే అక్కడ కనబడుతుంది, చూపిస్తాను. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీరు క్లిక్ చేస్తే సో మీరు ఈ పేజ్లోకి డైరెక్ట్ అవుతాం జరుగుతుంది. సో ఈ పేజ్లోకి వచ్చేసాక మనకి ఎవరైతే ఫీజు కట్టాలి అని ఉందో సో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అండ్ OBC క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను ఫస్ట్. సో ఎవరైతే ఆ ఫీజు పేమెంట్ చేయాలన్నారో ఇక్కడ మనం URL ఉంది కదా, URL మీద ప్రెస్ చేయగానే మనం ఈ SBI కలెక్ట్ అనే పేజ్కి రీడైరెక్ట్ అవుతాం. సో ఇక్కడ SBI ఇక్కడికి వెళ్ళాక మనం ఏం చేస్తామంటే ఇక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అని కనిపిస్తుంది కదా, సో ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మీద ప్రెస్ చేశాక మనకి ఇప్పుడు ఫీజు పేమెంట్ అనేది చేయాలి. సో ఫీజు పేమెంట్ అంటే మనం ఏ ఇన్స్టిట్యూట్కి రాస్తున్నాం, మనం ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కదా, సో ఇండియన్ అని ప్రెస్ చేయగానే మనకి లాస్ట్లో తెలంగాణ అని ఉంటుంది ఇక్కడ, దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఇలా ఒక ఓపెన్ అవుతుంది, ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం పేమెంట్ కేటగిరీలో ఏం చేస్తామంటే సో మనం స్క్రోల్ చేస్తే మీరు చూసే ఉంటారు ఇక్కడ అప్లికేషన్ ఫీ ఫర్ రిక్రూట్మెంట్ అని మనం ప్రెస్ ఇక్కడ అప్లై చేయగానే ఇలా మనకు ఒక డ్రాప్ డౌన్ అనేది వస్తుంది. సో నేను మీకు ఫస్ట్లో చెప్పాను రిక్రూట్మెంట్లో లైక్ వీడియో స్టార్టింగ్లో నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 02-2025 అని పెట్టుకొని అండ్ పోస్ట్ కోడ్ JSA 01 JSA 02 సో అట్లా అది ఏ పోస్ట్కి అయితే ఆ పోస్ట్ మనం ఇక్కడ ఫిల్ చేసుకొని రిజిస్టర్ ఐడి మనం ఒకవేళ రిజిస్టర్ అయితే రిజిస్టర్ ఐడి ఉంటుంది కదా, రిజిస్టర్ ఐడి ఇక్కడ పెట్టాలి. రిజిస్టర్ అవ్వకపోతే ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకుని SBI కలెక్టర్ అవ్వాలి. సో నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ క్యాండిడేట్ కేటగిరీ అన్రిజర్వ్డ్ అయితే అన్రిజర్వ్డ్. సో మనకి ఇంకా ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్, నేము పెట్టి ఇక్కడ మనం దీని చెక్ బాక్స్ టిక్ చేసి మనం క్యాప్చర్ ప్రెస్ చేయగానే సో ఇక్కడ కనబడుతుంది కదా పేమెంట్ డీటెయిల్స్కి మనకి వెరిఫై పేమెంట్ డీటెయిల్స్కి వెళ్తుంది. తర్వాత కంప్లీట్ పేమెంట్ చేసిందో ప్రింట్ రిసిప్ట్ చేసేసుకోవాలి. సో ప్రింట్ రిసిప్ట్ అయిపోయిందో మళ్ళీ మనం బ్యాక్ టు మన ఒరిజినల్ సైట్కి వెళ్తే కానీ సో ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారో సో ఈమెయిల్ ID అండ్ పాస్వర్డ్ క్యాప్చా కొట్టేసి లాగిన్ చేయగానే లాగిన్ అయిపోతుంది. ఇన్ కేస్ ఎవరైతే న్యూ రిజిస్ట్రేషన్స్ ఉన్నారు ఇక్కడ పైన చూస్తే మనకి న్యూ రిజిస్ట్రేషన్ కనబడుతుంది. సో న్యూ రిజిస్ట్రేషన్ మీద ప్రెస్ చేయగానే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన ఈమెయిల్ ID ఇవ్వాలి. ఈమెయిల్ ID ఇవ్వగానే మన OTP అనేది ఈమెయిల్ బాక్స్కి మన ఇచ్చిన ఈమెయిల్కి వెళ్తుంది. అది ఒక స్పామ్లో ఉన్నా కూడా మనం చూసుకోవాలి. అండ్ 6 digit OTP వస్తుంది. 6 digit OTP మనం ఇక్కడ క్లిక్ చేయగానే మనకి టైటిల్, నేమ్, కాంటాక్ట్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇవన్నీ ఇచ్చి సబ్మిట్ చేసేసినంత అయిపోతుంది. అండ్ మనకి ఈమెయిల్ ఐడికి ఏంటంటే మన రిజిస్ట్రేషన్ నెంబర్, నేను ఇక్కడ ఇందాక రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పాను చూసారు SBI కలెక్టర్, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అక్కడ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ మనకి సెండ్ చేయడం జరుగుతుంది. మనం ఆ ఈమెయిల్ ఐడితో అండ్ పాస్వర్డ్తో మనం ఇక్కడ లాగిన్ చేసేసుకోవడం. ఆఫ్టర్ లాగిన్ చేసిన తర్వాత మనకి రిక్వైర్డ్ ఏమైతే డాక్యుమెంట్ మనం ఏమైతే ఫిల్ చేయాలో ఫిల్ చేసేయడం. అండ్ ఎవరైతే ప్రింట్ రిసిప్ట్ ఉందో మనకి SBI కలెక్టర్ ద్వారా ఆ రిసిప్ట్ని అక్కడ మ్యాండేట్గా అప్లోడ్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని అయిపోతుంది. ఇంకా ఇన్ కేస్ ఇంకెవరికైనా తెలియకపోతే నన్ను అడగండి, నాకు కామెంట్ బాక్స్లో పింక్ చేయండి, నేను సో దట్ మీకు నేను కనెక్ట్ అయ్యి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దట్స్ ఆల్ గైస్.